డీజే టిల్లు సినిమా టైంలో ఒక ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ తన లక్ష్యం రాబోయే 3 సంవత్సరాల్లో 100 కోట్లు వసూలు చేసే సినిమా ఒకటి తన ఖాతాలో ఉండాలని చెప్పాడు. ఇమేజ్ ఉన్న టైర్ 2 స్టార్లకు సైతం సులభంగా అందని మైలురాయి అది. 10ల సంఖ్యలో హిట్లున్న కుర్ర హీరోలు చేరుకోలేని ఆ మార్కుని సిద్ధు జొన్నలగడ్డ అంత తేలిగ్గా దక్కించుకోవడానికి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కట్ చేస్తే టిల్లు స్కేర్ సినిమా దాన్ని సాధ్యం చేసి చూపించింది. 10వ రోజు అడుగు పెట్టడం ఆలస్యం 101 కోట్ల గ్రాస్ని సగర్వంగా దాటేసి విజయ దరహాసాన్ని కొనసాగించే దిశగా పరుగులు పెడుతుంది ఈ సినిమా. 1 నెల రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. టిల్లు స్కేర్ సినిమా ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ జరగదేమో అని అనుమానాలు తలెత్తాయి. పైగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ప్లస్ లిప్ లాక్ షోక్ మీద రకరకాల ఆన్లైన్ డిబేట్లు. ఆ అమ్మాయి వీటికి తట్టుకోలేక ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాలేకపోయింది. తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేకపోవడం, పాటలు డీజే టిల్లు సినిమా రేంజ్ లో రీచ్ కాకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు బంజి మీద ప్రభావం చూపించాయి. కట్ చేస్తే మార్చి 29వ తారీఖు రిలీజ్ అయిన టిల్లు స్కేర్ సినిమా యూత్ కి అమాంతం ఎక్కేసింది. అక్కడ నుంచి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చాక విపరీతంగా నెమ్మదిస్తుందేమని ఫ్యాన్స్ భయపడితే అవి పటాపంచలయ్యాయి. విజయ్ దేవరకొండ కన్నా 9వ రోజు సిద్ధు జొన్నలగడ్డనే ఎక్కువ టికెట్లు అమ్మడం దానికి నిదర్శనం. ఇక్కడితో అయిపోలేదు. మంగళవారం ఉగాది సెలవు, ఒక్కరోజు గ్యాప్ లో రంజాన్ పండుగ, తిరిగి 3వ వీకెండ్, ఆసక్తి రేపని కొత్త రిలీజు సినిమాలు, ఇవన్నీ ట్రిల్లు ప్రభంజనానికి సానుకూలంగా పనిచేసేవే. ఈ లెక్కన 150 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాన్ని ఎంత మాత్రం కొట్టిపారేలేం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.